శబ్దాన్ని నిజంగా కూలింగ్ కోసం కూడా ఉపయోగించవచ్చని మీకు తెలుసా? వెబ్ టెలిస్కోప్ లోని పల్స్ ట్యూబ్ కూలర్ అచ్చం అదే విధంగా పనిచేస్తుంది. ఈ ట్యూబ్ లో 2 పిస్టన్లు ముందు వెనుక కదులుతూ హీలియం వాయువును పైపు అంతటా నెట్టుతాయి. ఈ పిస్టన్లు 30 హెర్ట్జ్ తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్ద తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. ఇది స్పీకర్ లా పనిచేస్తుంది. శబ్ద తరంగాలు ట్యూబ్ గుండా ప్రయాణించి చివరలో గ్యాస్ ను కుదించి అధిక పీడన ప్రాంతాన్ని సృష్టిస్తాయి. ఆ తరంగాలు తిరిగి ప్రతిబింబించి తక్కువ పీడన ప్రాంతాన్ని ఏర్పరుస్తాయి. శబ్ద తరంగాల ఫ్రీక్వెన్సీ ట్యూబ్ ఫ్రీక్వెన్సీకి సరిపోతే స్థిరమైన అధిక మరియు తక్కువ పీడన ప్రాంతాలతో స్టాండింగ్ వేవ్ ఏర్పడుతుంది. ఫ్రీక్వెన్సీ పెంచినప్పుడు పీడన ప్రాంతాల సంఖ్య 3 రెట్లు పెరుగుతుంది. దాంతో వేడి మరియు చల్లని ప్రాంతాలు ఏర్పడతాయి. ఇది మొత్తం ఉష్ణోగ్రతను నేరుగా మార్చకపోయినా ఆ వేడిని బయటకు తీసేస్తే ఉష్ణోగ్రత తగ్గుతుంది. 3 లోహ హీట్ ఎక్స్చేంజర్లు వేడి మరియు చల్లని వాయువులు కలిసి చోట ఉష్ణాన్ని గ్రహించి ఉష్ణోగ్రతను 27 నుండి 256 వరకు తగ్గిస్తాయి. ఆ తర్వాత హీలియం వాయువును మరింతగా కుదించి మళ్లీ చల్లబరిచి 256 వరకు తక్కువ ఉష్ణోగ్రతకు చేరుస్తాయి. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.